వికారాబాద్ జిల్లా కుక్కలచెర్లలో రైతు గోస బీజేపీ భరోసా యాత్ర చేరుకుంది. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు 10-15 రోజుల నుంచి ఎదురు కాపలా చూస్తా ఉన్నారు. ఎక్కడ బండ్లు వచ్చి లిఫ్ట్ చేస్తాయో చెప్పి చూడాలని చెప్పి వారి యొక్క అమ్మడానికి పెట్టినటువంటి ధాన్యం అంతా కూడా అక్కడ అమ్ముడు పోకుండా వాన్లో దర్చి టార్పాలిన్ లేక బోరి సంచులు లేక ఇవన్నీ లేక ఈరోజు రైతులందరూ కూడా బాధపడతా ఉన్నారు. మా కిసాన్ మోర్చా ఆ రోజు వారి నేతృత్వంలో మీ భువనగిరి కూడా ఫస్ట్ భారతీయ జనతా పార్టీ కొనుగోలు కేంద్రం భువనగిరి పోవడం జరిగింది. సరే ఈరోజు మీరు తిరుగుతుంటే మా టీం వస్తున్నదని చెప్పేసి మా ఎమ్మెల్యేలు మా ఎంపీలు మా ఎమ్మెల్సీలు వస్తున్నారంటే దానికి ముందు రాత్రే ఈరోజు మొత్తం ప్రభుత్వం ఒక యంత్రాంగము రైతుల్ని బెదిరించి వాళ్ళ సంచులు నింపి ఎట్లా పడితే అట్లా మిల్లర్లకు తీసుకోవడం జరిగింది. పురుగులు కాలే కానీ మీకు కొన్నామని చెప్పేసి ప్రభుత్వం అంతా కూడా అబద్ధం ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు మీరే చూస్తున్నారు, కుప్పలు ఇక్కడ పడ్డున్నాయి. మీరు రైతులను అడుగుతూ చెప్తున్నారు, రాత్రి ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు ట్రాక్టర్లో బోరి సంచులు తీసుకొచ్చి ఖాళీ తీసుకోండి, ఎంత నింపుకోండి దీన్ని మిల్లర్లకు పంపించాలని చెప్పారు. అప్పుడు తీసుకొని తొందర ఇప్పుడు ఎందుకు వచ్చింది? కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ మా యొక్క బృందం వచ్చింది కాబట్టి ఈరోజు యంత్రాంగం అంతా కూడా రైతుల్ని ఒక కన్నుగప్పడానికి వాళ్ళని మోసం చేయడానికి ఈ యొక్క చర్య